ఐపీఎల్ తదుపరి ఎడిషన్‌కు ముందు మెగా వేలం నిర్వహించనున్నారు. ఈ వేలానికి సంబంధించిన రిటెన్షన్ నిబంధనలను ఇటీవలే బీసీసీఐ ప్రకటించింది. దీని ప్రకారం రాబోయే మెగా వేలానికి ముందు ఐదుగురు ఆటగాళ్లను జట్టులో ఉంచుకోవడానికి అన్ని ఫ్రాంచైజీలను బీసీసీఐ అనుమతించింది. ఇది కాకుండా ఒక ఆటగాడు ఆర్టీఎం కార్డు ఉపయోగించి అతని జట్టులో తిరిగి చేరడానికి కూడా అనుమతించనున్నారు. ఫ్రాంచైజీలంతా రిటెన్షన్ జాబితాను పాలక మండలికి ఎప్పుడు సమర్పించాలనే దానిపై బీసీసీఐ గడువు విధించింది. దీని ప్రకారం అక్టోబర్ 31 నాటికి మొత్తం 10 ఫ్రాంచైజీలు తాము అంటిపెట్టుకున్న ఐదుగురు ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుంది. క్రిక్బజ్ నివేదిక ప్రకారం బీసీసీఐ మొత్తం 10 ఫ్రాంచైజీలు తమ రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను మెగా వేలానికి ముందు ప్రకటించేందుకు అక్టోబర్ 31, 2024ని గడువుగా నిర్ణయించింది. ఈ తేదీన సాయంత్రం 5 గంటలలోపు అన్ని జట్లు తాము అంటిపెట్టుకున్న ఐదుగురు ఆటగాళ్ల పేర్లను తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. ఇది కొత్త నిబంధన. ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించి మరో పెద్ద వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం అక్టోబర్ 31 లోపు అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆటగాడు క్యాప్డ్ ప్లేయర్గా పరిగణించబడతాడు. తాజాగా బంగ్లాదేశ్తో జరిగే టీ20 సిరీస్కు టీమిండియాను ప్రకటించారు. ఈ జట్టులో మయాంక్ యాదవ్, హర్షితా రాణా, నితీష్ కుమార్ వంటి యువ ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఈ ఆటగాళ్లు ప్రస్తుతం అన్కెప్డ్ ప్లేయర్లుగా బంగ్లాదేశ్తో జరిగే టీ20 సిరీస్లో ఆడే అవకాశం ఎవరికి లభిస్తే వారు క్యాప్డ్ జాబితాలో ఉంటారు. ఈ మెగా వేలం కోసం పాలక మండలి ఫ్రాంచైజీ పర్సు పరిమాణాన్ని కూడా పెంచింది. దీని ప్రకారం ప్రతి ఫ్రాంచైజీ పర్సు పరిమాణం తదుపరి ఎడిషన్ నుంచి రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్లకు పెరిగింది. అయితే ఈ వేలం పర్సు నుంచి రిటైన్ చేసిన ఆటగాళ్లు మొత్తం తీసివేయనున్నారు. ఈ విధంగా ఫ్రాంచైజీ మొత్తం ఐదుగురు ఆటగాళ్లను ఉంచుకుంటే దాని వేలం పర్సు రూ.120 కోట్ల నుంచి రూ.75 కోట్లు తీసివేయాల్సి ఉంటుంది. మిగిలిన రూ.45 కోట్లతో మిగిలిన 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.